న్యాయసమ్మతమైన తమ డిమాండ్లను పరిష్కరించే వరకు రాష్ట్ర ప్రభుత్వం ఆర్టీసీ కార్మికుల సంక్షేమాన్ని ఆర్టీసీ కార్మికులు ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. యాక్షన్ కమిటీ ఇచ్చిన ప్రకారం సమ్మెలో పాల్గొన్న కార్మికులు సికింద్రాబాద్ జూబ్లీ బస్టాండ్ వద్ద తమ సమస్యలను పరిష్కరించాలని మీడియాకు విన్నవించారు. రాష్ట్ర ప్రభుత్వంకి డ్రైవర్స్ ఎలక్ట్రికల్ బస్సు నడపాలని, తద్వారా పర్మనెంట్ ఉద్యోగులను తొలగించి ఆర్టీసీని క్రమక్రమంగా కనుమరుగు ఆలోచనను విరమించుకోవాలని, ప్రభుత్వం మానుకోవాలన్నారు. ప్రతిపక్ష నాయకులు మాటలు విని సమ్మెను కొనసాగించడం లేదని, తమకు రాజకీయాలతో ఎలాంటి సంబంధం లేదని, వెంటనే తమ కోరికల్ని నెరవేర్చాలని ప్రభుత్వానికి వారు విజ్ఞప్తి చేశారు. కేబినెట్ సమావేశంలో తమ సమస్యలను పరిష్కరించాలని కోరారు. ప్రభుత్వంలో వెంటనే ప్రభుత్వంలో వెంటనే ప్రభుత్వంలో వెంటనే ప్రభుత్వంలో వెంటనే అమలు చేయాలి. యూనియన్లను ఆర్టీసీలో యూనియన్లను ఆర్టీసీ ముద్దురా, ఆర్టీసీ బస్సులు ముద్దురా, ఆర్టీసీ ముద్దురా, ఆర్టీసీ ముద్దురా, आरटीसी मुद्रा, आरटीसी मुद्रा। हमारा मांगे नहीं मिले तो नहीं चलेगा, हमारा मांगे नहीं मिले तो नहीं चलेगा, हमारा मांगे नहीं मिले तो नहीं चलेगा, हमारा मांगे। ఉదయం అందరికీ తెలుసు, ఏదైతే జరుగుతుందో ఇది కార్మికులు కోరుకున్నది కాదు, ప్రభుత్వం కోరుకున్నదే. కనుక ఏదైతే కార్మికుల సమస్యలు ఏదైతే గతంలో కూడా మన ప్రభుత్వం విన్నది, పరిశీలిస్తా అని చెప్పింది, కాలయాపన చేసింది, కనుక ముందుకు పోలేదు. ఇప్పుడు జరుగుతున్నది కూడా అదే. ఇప్పుడు కమిటీల ద్వారా ఇంకా కాలయాపన చేయాలని చూస్తున్నారు. కార్మికుల ఒక ఏదైతే ఓపిక ఉందో దాన్ని నశించిపోయింది. ఇప్పటికైనా రేవంత్ రెడ్డి గారు వచ్చినాక మా అందరి కోరికలు తీరుస్తారన్న భావనలు ఉన్నాయి. అన్నీ తీర్చకుండా మేము ఆర్టీసీ కార్మికులుగా అల్ప సంతోషులము. మా కోరికలు త్వరగా తీర్చి ఉదయం మాకు ఏదైతే ఉన్నదో జరిగే విషయాలలో కూడా ముందుకు సాగనింపాలని, మాకు రావాల్సిన 2 బకాయిలే కానీ ప్రధానంగా ఏదైతే విలీనం ఏదైతే గత ప్రభుత్వం ఆల్రెడీ గెజెట్ ఇచ్చింది, అపాయింట్ డేట్ ప్రకటించాలని, అలాగే 2 పిఆర్సీలు ప్రకటించాలని, మాకున్న సమస్యలు పరిష్కరించాలని, ప్రధానంగా ఈ ఎలక్ట్రిక్ ఏదైతే ఉన్నాయో వాహనాలు మరి ఆర్టీసీ కొనుగోలు చేయాలని, ఆర్టీసీ ద్వారా కార్మికులకు ఉపాధి కల్పించాలని. కాంగ్రెస్ ఒక మేనిఫెస్టో ఏమంటే ఉపాధి కల్పించాలని మేనిఫెస్టో ఉంది. ఈరోజు ఏదైతే సమ్మె రెండో రోజు కొనసాగుతుంది. ఈ సమ్మెకు ప్రభుత్వమే మెయిన్ కారణం. ప్రభుత్వం ఏదైతే ఐఏఎస్ ఆఫీసర్తో కమిటీ వేసిరో ఆ కమిటీ కాలయాపన, వాళ్ళకు విధి విధానాలు ఏం లేవు. కాబట్టి అక్కడ సమ్మె చర్చలు విఫలమైనాయి. మేము సమ్మె రెండో రోజు కొనసాగిస్తున్నాం. ప్రభుత్వానికి ఈరోజు అప్పీల్ చేస్తున్నాం. క్యాబినెట్ మీటింగ్ ఉందని మీడియా ద్వారా తెలియడం జరిగింది. ఈరోజు చర్చలకు పిలుస్తారేమో ఆశాభావనము. ఇప్పటిదాకా కూడా మాకు చర్చలకు ఆహ్వానించినట్టు ఎక్కడ మాకు దాఖలు లేవు. కాబట్టి దయచేసి గవర్నమెంట్కి రిక్వెస్ట్ చేస్తున్నాం అండ్ డిమాండ్ చేస్తున్నాం, బేషరతుగా మీరు కార్మిక జేఏసీ నాయకులతోని చర్చలకు పిలిపించి ఈ సమ్మెను చర్చలతోని ముగింపు చేస్తే ప్రభుత్వానికి మంచి పేరు వస్తుంది. అది మీరు అర్థం చేసుకోండి. తెలంగాణ ప్రజలకు కూడా అప్పీల్ చేస్తున్నా, ప్రజలందరికీ చెప్తున్నాం, ఈ ప్రైవేట్ ఆపరేటర్ వాళ్ళతోని ఆపరేట్ చేస్తారు కాబట్టి స్కూల్ బస్సుల వాళ్ళకు హెవీ నేషనల్ డ్రైవింగ్ ఉండదు, వాడు అనుభవం ఉండదు, చిన్న గల్లీలలో నడుపుతారు, హెవీ బస్సులు ఇస్తారు. కాబట్టి యాక్సిడెంట్లు జరిగితే రాష్ట్ర ప్రభుత్వం బాధ్యత వహించాలి. దయచేసి ప్రైవేట్ ఆపరేటర్లకు ఒకవేళ ఓనర్స్ ఉన్నారో వాళ్ళకు కూడా మేము అప్పీల్ చేస్తున్నాం, ఈ సమ్మెకు మీరు మద్దతు ఇవ్వాలి. కరుణాకర్ రెడ్డి గారికి మేము లెటర్ ఇవ్వడం జరిగింది. ఈ రోజు నుంచి వాళ్ళ బస్సులు నడపాలని ప్లాన్ చేసిరట, వాళ్ళు సహకరించాలి మాకు. ఎండి గారు అదేవిధంగా భయపట్టిస్తున్నారు. మా కరుణాకర్ రెడ్డి గారికి మీ ద్వారా అప్పీల్ చేస్తున్నాము, దయచేసి సమ్మెకు సంపూర్ణ మద్దతు ఇవ్వాలని ప్రైవేట్ ఆపరేటర్ అసోసియేషన్ ప్రెసిడెంట్ గారికి అప్పీల్ చేస్తున్నాం. థ్యాంక్ యూ. మాట్లాడుతున్నాం. తెలిసిన విషయమే, ఈ సమ్మె ఈ రోజుది కాదు, ఆల్రెడీ గత 1 year కిందనే సమ్మె నోటీస్ ఇవ్వడం జరిగింది. ఆ సమ్మె నోటీస్లో కూడా అప్పుడు అనుకోకుండా ఇండియా పాకిస్తాన్ వార్ రావడం, అదే గవర్నమెంట్ సాకుగా చూపెట్టి మనకు అవకాశం టైం ఇవ్వమని అడిగితే అదే మనం కూడా అప్పుడు
అప్పటి పరిస్థితులు అర్థం చేసుకొని టైం ఇవ్వడము మనం వెనకకి రావడం జరిగింది. అప్పటి నుండి ఇప్పటి వరకు 9 నెలలు అయింది. 9 నెలల మధ్యలో ఎటువంటి మరి అప్పుడు ఏ కమిటీ వేయలేదు, మరి అప్పుడు పెట్టిన సమస్యల మీద ఎటువంటి కార్యాచరణ లేదు. 1 ఇయర్ నుండి కాలయాపన చేసింది ఈ గవర్నమెంట్. మొన్న మళ్ళీ స్ట్రైక్ నోటీస్ ఇచ్చి 45 డేస్ అయింది. 45 డేస్ కింద కూడా సమ్మె నోటీస్ ఇచ్చినప్పుడు వీరు చిత్తశుద్ధి ఉంటే ఆ రోజు కమిటీ చేసినా కూడా 30 డేస్లో కంప్లీట్ అయ్యేది వీళ్ళు అనుకున్న పద్ధతి. అట్లా కూడా మళ్ళీ కమిటీ వేయలేదు. అప్పుడు కూడా రేపు సమ్మె అనగా 4 IAS ఆఫీసర్లతోటి ఒక కమిటీ వేసి వాళ్ళు చర్చలు అన్నారు దీన్ని. ఎందుకంటే చర్చలు అనే మాట ఇక్కడ లేనేలేదు. ఎందుకంటే చర్చలు అంటే ఇద్దరు అక్కడ ఇక్కడ కూర్చొని మాట్లాడే పద్ధతి ఉంటుంది, దానికి నెగోషియేట్ మాట్లాడేది ఉంటుంది. ఇక్కడ చర్చలు ఎక్కడ ఉన్నాయి? 4 IAS ఆఫీసర్లు అంట వాళ్ళు వింటారు, మనం చెప్పాలి, మనం చెప్పినవన్నీ వాళ్ళు రాసుకుంటారు, వాళ్ళు డాటా ఇస్తారు. ఇంట్లో చర్చలు అనే మాట ఎక్కడ వచ్చిందో అర్థం కాలేదు. మనం డాటా ఇచ్చిపోతే అవి 1 మంత్ టైం తీసుకొని వాళ్ళు డాటా ఇస్తే దీన్ని సాల్వ్ చేస్తాను 1 మంత్ అంటారు. ఇవన్నీ కాలయాపన కోసం చిత్తశుద్ధి లేని మాటలు ఇవన్నీ. చిత్తశుద్ధి ఉంటే ఈ విధంగా చేసే విధానమే కాదు, ఇంకో విధమైనది. ఒకరోజు ముందు 500 మంది కాంట్రాక్టర్ క్యాజువల్ కాంట్రాక్టర్లని అపాయింట్మెంట్ చేసుకోరు కాంట్రాక్ట్గా. ఎందుకు చేసుకున్నారు? ఇవన్నీ చిత్తశుద్ధి ఉంటే ఇవన్నీ చేసుకోవాల్సిన అవసరం లేదు. మళ్ళీ ఈరోజు కూడా ఇప్పుడు స్కూళ్ళలో కాలేజ్ పిల్లలు కాలేజ్ స్కూల్ బస్సులలో నడిపే వాళ్ళని అందరినీ రమ్మని చెప్తున్నారు. మార్నింగే ఈ జీవో ఆర్టీ ఆఫీస్ కాడ నుండి కూడా అందరినీ బలవంతంగా తీసుకొని రావడం జరుగుతుంది. వారికి ట్రైనింగ్ ఉండదు. ఆర్టీసీ బస్సు నడపడం వేరు, లారీ నడపడం వేరు. ఆర్టీసీ బస్సు నడిపే విధానానికి లారీ వారిని తీసుకొస్తే యాక్సిడెంట్లు అయ్యే అవకాశం ఉంటాయి. సిటీలో మన ప్రజలకు సౌకర్యం కల్పిద్దామని పోయి వాళ్ళకి ఇంకా అసౌకర్యం కలిపి వాళ్ళ ప్రాణ నష్టానికి గురి కావద్దని మేము కూడా సమ్మెలో ఉండాలని కోరిక లేదు, అట్లా కావాలని కూడా కోరిక లేదు. మేము ఇప్పటికీ చెప్తున్నాం ఏంటంటే మా సమస్యల మీద మీరు ఇప్పటివరకు మరి రేవంత్ రెడ్డి గారికి ఎంత కమ్యూనికేషన్ ఉందో లేదో మాకు ఐడియా లేదు. ఇప్పటివరకు ఇప్పుడు 2 రోజుల సంది సమ్మె జరుగుతుంది కాబట్టి ఇప్పుడు ఈ కమ్యూనికేషన్ అనేది 100% చేరుంటుంది. ఇప్పుడు ఆల్రెడీ మీటింగ్ నడుస్తుంది కాబట్టి ఆ మీటింగ్లో మా ఆర్టీసీ గురించి మాట్లాడి 100% సక్సెస్ చేస్తారని చెప్పి సానుకూలంగా స్పందిస్తారని చెప్పి మేము ఆశాభావ దృక్పథంతో ఉన్నాం. ఇప్పుడు ఎలక్ట్రికల్ బస్సుల విషయంలో ఈ ప్రైవేటు బస్సులు వాళ్ళు నడుపుతున్నారు, చూస్తున్నాం. 1-2 రోజులు 3 రోజులు నడుస్తుంది. మళ్ళీ కార్యాచరణ ఇప్పుడు మా సమస్యలు ఏంటంటే ప్రశాంతంగా ఎలాంటి గొడవలకు కాకుండా ఏం కాకుండా ప్రశాంతంగా సమ్మె చేస్తున్నాము. ఇప్పుడు ఈరోజు క్యాబినెట్ ఉంది, క్యాబినెట్ నిర్ణయం మాకు ప్లస్ అవుతుందని చెప్పేసి ఆశాభావంతో ఉన్నాం. ఈరోజు క్యాబినెట్ నిర్ణయంలో ఇంకా ఆర్టీసీ వర్కర్ల సమ్మె ఇంకా కొనసాగించాలని వాళ్ళకు ప్రభుత్వానికి ఉంటే రేపు జేఏసీ కార్యాచరణ ఏ రకంగా ఉంటుందో దాన్ని బట్టి మేము ముందుకు తీసుకెళ్లాలని మేము మీ మీడియా ద్వారా మేము తెలియజేస్తున్నాం.